హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ 51. శేఖర్ రవి గురించి ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంటాడు. శేఖర్ ఇంటిలోకి అడుగు పెట్టగానే హాల్లో సోఫాలో కూర్చొని సహజతో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించింది భువన. హాస్పిటల్ ముందు దెబ్బలతో రవి అన్నను చూశాను అని భువన వదినకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ భువన వైపు జాలిగా చూశాడు శేఖర్. రవి అన్న ఊర్లోనే ఉంటూ ఊర్లో లేను అని వదినకు ఎందుకు అబద్ధాలు చెప్పాడు? రవి అన్నకు యాక్సిడెంట్ జరిగిందా? ఎప్పుడు ఎక్కడ జరిగింది? ఈ విషయం వదిన వాళ్లకు తెలిస్తే కంగారు పడతారని వీళ్లకు చెప్పకుండా రవి అన్నయ్య దాచిపెట్టాడా? ఒంటి నిండా కట్లతో వేరే చోట ఎక్కడో ఇబ్బంది పడే బదులు ఇక్కడ తన భార్య దగ్గర ఉండడం బెటర్ కదా. రవి అన్నయ్య పక్కన ఉన్న ఆ లేడీ ఎవరు? రవి అన్నయ్యకి ఆ లేడీకి చాలా క్లోజ్నెస్సే ఉంది. ఆ లేడీ రవి అన్నయ్యకి బంధువు అవుతుందా? ఒక్కసారిగా ఇన్ని ప్రశ్నలు తన మైండ్లో గిర్రున తిరుగుతుంటే అక్కడే సహజ బోనాలకు ఎదురుగ్గా తలపట్టుకొని సోఫాలో కూర్చుంటాడు శేఖర్. ఏమైందిరా శేఖర్, ఎందుకలా కూర్చున్నావు అని కంగారు పడుతూ అడుగుతుంది సహజ. అక్క, ఎండకు బయటకు వెళ్ళి వచ్చాను కదా, కాస్త తలనొప్పిగా ఉంది. ఒక కప్పు కాఫీ ఇస్తావా అక్క అని అడుగుతాడు శేఖర్. ఇప్పుడే తీసుకొని వస్తానురా అని సహజ కిచెన్లోకి వెళ్తుంది. తాను చూసిన విషయం భువనకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగానే భువన ఫోన్కి రవి కాల్ చేశాడు. రవి కాల్ని లిఫ్ట్ చేసిన భువన, గుడ్ మార్నింగ్, నిద్రలేచారా? ఇప్పుడు మీరు ఏ ఊర్లో ఉన్నారు, ఎలా ఉన్నారు అని అడుగుతుంది భువన. నేను విజయనగరంలో ఉన్నాను భువన. నిన్ను చూడకుండా, నువ్వు పక్కన లేకుండా ఇన్ని రోజులు బయట ఊర్లో ఉండడం ఇదే మొదటిసారి కదా, కాస్త కష్టంగానే ఉంది భువన అని అంటాడు రవి. భువన చిన్నగా నవ్వుతూ, టిఫిన్ తిన్నారా అని అడుగుతుంది. ఇంకా లేదు భువన అని అంటాడు. అదేంటండి, టైం 12 కావస్తోంది, ఇంకా మీరు టిఫిన్ తినలేదా? ఇలా అయితే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ముందుగానే మీరు ఆకలికి ఆగలేరుగా అని అంటుంది భువన. బిజినెస్ అంటూ బయట ఊర్లు తిరిగింది చాలు, ఇక మీరు త్వరగా నా దగ్గరికి వచ్చేయండి అని కంగారుగా అంటుంది భువన. బిజినెస్ పని మీద బయటకు వచ్చాను కదా, ఆ పని పూర్తి కావాలి కదా భువన అని అంటాడు రవి. మీరు వెళ్ళిన బిజినెస్ పని ఏమైంది అని అడుగుతుంది భువన. ఏం చెప్పమంటావు భువన నా కష్టాలు. ఈరోజు నేను ఇక్కడి హోటల్ని చెక్అవుట్ చేసి కారులో వైజాగ్కు వెళ్ళాలి, అక్కడి నుంచి ఫ్లైట్లో కలకత్తాకు వెళ్ళాలి అని అవతల వైపు మాట్లాడుతున్న రవి రీమా బుగ్గను ముద్దాడుతూ, నువ్వు నాకు బాగా గుర్తొస్తున్నావు భువన. నాకు వీలైతే ఈ క్షణమే రెక్కలు కట్టుకుని నీ ముందు వాలిపోవాలని అనిపిస్తోంది అని అంటాడు. కానీ ఈ బిజినెస్ వల్ల కుదరడం లేదే అని అంటాడు రవి. రవి మాటలకు మురిసిపోతూ, మీరు హైదరాబాద్కి ఎప్పుడు వస్తారండి అని అడుగుతుంది భువన. ఆదివారం పొద్దునకి నీ ముందర ఉంటాను బంగారం అన్నట్లు భువన నా బ్యాంక్ అకౌంట్లో నిల్ బ్యాలెన్స్ చూపిస్తోంది. 1,00,000 రూపాయలు వెయ్యవా అని అడుగుతాడు రవి. ఇప్పుడే ఆ డబ్బులను మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తానండి అని అంటుంది భువన. మీరు టైంకి తిండి తినండి, కంటి నిండా నిద్రపోండి, నాకు మీరు ఆరోగ్యంగా ఉంటే అదే చాలు అని చెప్పింది భువన. సరే బంగారం, ముందు నువ్వు ఆ డబ్బులను ట్రాన్స్ఫర్ చేయి, ఇక ఉంటాను అని ఫోన్ కట్ చేస్తాడు రవి. వీళ్ళ సంభాషణంతా విన్న శేఖర్కి రవి మీద ఇంకా అనుమానం పెరిగింది. అప్పుడే శ్రీనివాస్ నిద్రలేచి హాల్లోకి వచ్చి శేఖర్ పక్కన కూర్చుంటాడు. పార్వతి శ్రీనివాస్ వైపు చూసి, ఏమి నాయనా, ఇప్పటికి నీకు తెల్లవారిందా? నువ్వు నీ తమ్ముడు మీరిద్దరూ అమెరికాలో పుట్టవలసిన వాళ్ళయ్యా. అనవసరంగా ఇక్కడ ఇండియాలో పుట్టారు, కానీ అమెరికా టైమింగ్ని బాగానే ఫాలో అవుతున్నారు మీ ఇద్దరు. మీ ఇద్దరికి అలా కుదురుతోంది అని అంటూ మూతిని తిప్పుకుంటుంది పార్వతి. భువన పార్వతి వైపు చూసి, చిన్న పిల్లలతో నీకేంటత్తయ్యా అని అంటుంది. అయినా శ్రీనివాస్ రాత్రంతా తన ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు, అలాంటప్పుడు ఇప్పటిదాకా పడుకుంటే తప్పేంటి అని అడుగుతుంది భువన. ఇదిగో భువన, నువ్వు మీ అమ్మ ఇలా కనిపించిన ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసుకుంటూ రండి. ఈ అక్క తమ్ముళ్ళు నలుగురు నీకు మీ అమ్మకి ఈ ఇంటి ఆనందాలకు ఎప్పుడో శతగోపురం పెట్టేస్తారు. అయినా నాకెందుకులేమ్మా అని తన మూతిని తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పార్వతి. శ్రీనివాస్ శేఖర్ల వైపు చూసిన భువన, మా అత్తయ్య మాటలను మీరు పట్టించుకోకండి అని అంటుంది. చేతులు కాళ్ళు విరిగినా తన శరీర కోరికలను తీర్చుకోవడంలో ఏమాత్రం తగ్గడం లేదు రవి. సమయంతో సంబంధం లేకుండా రీమాతో ఇంటిమేట్ అవుతూ కసితీరా తన ఆకలిని తీర్చుకుని రీమాపై నుండి పక్కకు ఒరుగుతాడు రవి. అలసిపోయి పడుకున్న రవిని చూసిన రీమా, ఎన్ని రోజులని
1,00,000, 2,00,000 కూడా నీ భార్య ముందు అలా చేతులు జాపుతావు? మీ ఆవిడ పేరు మీద ఉన్న ఆ 300 కోట్ల ఆస్తిని నీ పేరు మీద రాయించుకోవచ్చు కదా. అప్పుడు నువ్వు డబ్బు కోసం ఎవరిని అడగనవసరం లేదు కదా అని అడుగుతుంది రీమా. రవి రీమాని చూసి చిన్నగా నవ్వుతూ, నాకు అలాంటి అవకాశమే ఉంటే నేను ఇప్పటిదాకా ఆగుతానా రీమా చెప్పు? ఎప్పుడు దాని ఆస్తినంతా నా పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయించుకునేవాడినే కదా. అలా జరగదు. ఇలా 1,00,000కు 5,00,000కు దానిని అడిగి నేను తృప్తి పడాల్సిందే అని అంటాడు రవి. నాకు ₹1,00,00,000 ఇస్తానన్నావు. నీ మీద నమ్మకంతో నల్లగుంటలో నేను 3 బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్కి టోకన్ అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను రవి. ఆ డబ్బులను నువ్వు నాకు ఎప్పుడు ఇస్తావు రవి అని అడుగుతుంది రీమా. నువ్వు అడిగింది ₹1,00,00,000, 1,00,000 2,00,000 కాదు అడగగానే నీ చేతిలో పెట్టడానికి. అయినా అక్కడ మనం అనుకున్నట్లు జరగదు రీమా అని అంటాడు రవి. ఎందుకు జరగదు? అక్కడ నీ భార్య నిన్ను దైవంగా పూజిస్తూ నిన్నే తన ప్రాణంగా ప్రేమిస్తుంది అని నాకు ఎన్నోసార్లు చెప్పావు కదా. తన ఆస్తిని నీ పేరున రాయలేదా నీ భార్య అని అడుగుతుంది రీమా. పేరుకు మాత్రమే అది నా భార్య అని తన మనసులో అనుకుంటాడు రవి. అన్నట్లు నీకు నీ భార్యకు పిల్లలు పుడితే మీ ఇద్దరి మధ్య ఉన్న భార్యాభర్తల సంబంధం కూడా బలపడుతుంది కదా. అప్పుడు నువ్వు ఒక వెధవ్వని నీ భార్యకు నీ అత్తింటి వాళ్లకు తెలిసినా, నీ పిల్లల మొహాలు చూసైనా నిన్ను నీ భార్య అత్తింటి వాళ్ళు క్షమిస్తారేమో. మీ ఇద్దరికి పెళ్ళై 2 ఏళ్లు దాటి 3వ ఏడు కూడా వచ్చేసింది. ఇప్పటికైనా నీ భార్యతో పిల్లల్ని కను చెప్పింది రీమా. అది జరగని పనిలే అని అంటాడు రవి. ఎందుకు జరగదు? నాతో అయితే రోజుకు 10 సార్లు కలుస్తావు కదా. మనం కలిసినప్పుడల్లా సేఫ్టీని ఉపయోగించినా నాకు 5 సార్లు కడుపు వచ్చింది. ఇప్పుడే మనకు పిల్లలు వద్దంటూ ఆ 5 సార్లు నా కడుపును తీయించేశావు. ఆడవాసన తగిలితేనే వాళ్ళను తనివి తీరా అనుభవించేంత వరకు నువ్వు ఆగలేవు. అలాంటిది 2 ఏళ్లైనా నీ భార్యకు కడుపు చేయడం చేత కాలేదా? నా దగ్గరేనా నీ మగతనం అంతా? నీ భార్య దగ్గర నీ మగతనం పని చేయదా అని కోపంగా అడుగుతుంది రీమా. వింటున్నాను కదా అని పిచ్చి పిచ్చిగా వాగావంటే నిన్ను చంపి ఇక్కడే భూస్థాపితం చేస్తాను జాగ్రత్త అని కోపంగా అంటాడు రవి. నీ రోషం మగతనమంతా నా మీదేలే, ఇంకెవరి మీద నువ్వు చూపిస్తావు అని తన మూతిని తిప్పుకుంటుంది రీమా. ఇక్కడ ఆఫీస్లో లంచ్ టైం కావడంతో అందరూ భోజనాలకు వెళ్తారు. సౌమ్య మాత్రం నందన్ తనకు ఇచ్చిన వర్క్ని కంప్లీట్ చేస్తూ అక్కడే కూర్చొని ఉంటుంది. మోహన్ సౌమ్య వైపు చూసి, మేడం లంచ్ టైం అయింది, వెళ్ళండి, సార్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు, సార్తో కలిసి లంచ్ చేయండి అని నవ్వుతూ చెప్పాడు మోహన్. ఆ రాక్షసుడితో కలిసి లంచ్ చేయడమా? అమ్మో వద్దులే అని తన మనసులో అనుకుంటూ ఉండగానే అటెండర్ అక్కడికి వచ్చి, మేడం లంచ్ టైం అయింది, సార్ మిమ్మల్ని తన క్యాబిన్లోకి పిలుస్తున్నారు అని చెప్పాడు. నాకు వర్క్ ఉంది, నేను తర్వాత నా లంచ్ని కంప్లీట్ చేసుకుంటానని సార్కి చెప్పండి అని చెప్పింది సౌమ్య. మీరు ఈ మాట అంటారని, మీరు ఒకవేళ క్యాబిన్లోకి రాలేకపోతే సారే ఇక్కడికి వస్తారట మేడం చెప్పాడు అటెండర్. ఇక సౌమ్య నందన్ క్యాబిన్లోకి వెళ్ళక తప్పలేదు. అక్కడ ఉన్న స్టాఫ్ అంతా వెళ్తున్న సౌమ్య వైపు చూస్తూ, ఈవిడ నిజంగా మన సార్ భార్యేనా సీరియస్లీ అని మోహన్ వైపు చూస్తూ అడుగుతారు అందరూ. సౌమ్య గారు సార్ భార్య అంటే మీకెందుకు నమ్మకం కుదరడం లేదో నాకు అర్థం కావడం లేదు. తెలుగింటి అమ్మాయిలా పద్ధతిగా అందంగా ఉన్నారు సౌమ్య గారు. ప్రతి మగాడు ఇలాంటి అమ్మాయినే తన భార్యగా కావాలని కోరుకుంటారు. మీలాగా పైన ఒక పేలిక కిందొక పేలిక వేసుకొని తిరిగే ఆడపిల్లలను యూజ్ అండ్ త్రో లాగే ఉపయోగిస్తారు మగవాళ్ళంతా అని అంటాడు మోహన్. సౌమ్య నందన్ క్యాబిన్ డోర్ని నాక్ చేసి లోపలికి రావచ్చా అని అడుగుతుంది. లోపల నందన్ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో డోర్ని కొద్దిగా ఓపెన్ చేసి లోపలికి తొంగి చూస్తోంది సౌమ్య. అటుగా ఫోన్ మాట్లాడుతూ వస్తున్న నందన్ తన క్యాబిన్లోకి తొంగి చూస్తున్న సౌమ్యను అలా చూసి చిన్నగా నవ్వుతూ సౌమ్య వెనుకగా వచ్చి నిలబడి, లోపల ఎవరూ కనిపించడం లేదా నీకు అని అడుగుతాడు. ఆ రాక్షసుడు లోపల కనిపించడం లేదే అని లోపల నుంచి రావాల్సిన నందన్ వాయిస్ తన వెనక నుంచి వస్తోంది ఏంటా అని ఆలోచిస్తూ అలానే సౌమ్య వెనక్కి తిరిగి చూసింది. సడన్ గా నందన్ తన వెనక కనిపించేసరికి బ్యాలెన్స్ తప్పి కింద పడబోయింది సౌమ్య. వెంటనే నందన్ సౌమ్య నడుము చుట్టూ తన చేతిని వేసి సౌమ్యను కింద పడకుండా తన వైపుకు లాక్కుంటాడు. సౌమ్య తల వచ్చి నందన్ గుండెలకు గుద్దుకుంటుంది. అబ్బా అని అనుకుంటూ తన తలని రుద్దుకుంటూ నందన్ వైపు కోపంగా చూసింది సౌమ్య. నందన్ తన కనుబొమ్మలను ఎగరేస్తూ
పిల్లిలాగా నక్కి లోపలికి తొంగి తొంగి అలా చూస్తున్నావెందుకే? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నావా అని అడుగుతాడు. అబ్బా, ఒక్కసారి నా కర్మకాలి నీ చేతిలో ఇరుక్కున్నాను చూడు, మాటి మాటికి అదే మాట చెప్తూ నన్ను విసిగిస్తాడు అని అనుకుంటూ నందన్ని దూరంగా నెడుతుంది సౌమ్య. నాకు బాగా ఆకలేస్తోంది సౌమ్య, పద ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని అంటాడు నందన్. నాకు ఆకలిగా లేదంటున్నా బలవంతంగా సౌమ్యను తన క్యాబిన్లోకి తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెడతాడు నందన్. తన ముందు ఒక క్యారియర్ని పెట్టి, ఓపెన్ చేయి, నేను నా హ్యాండ్స్ని వాష్ చేసుకుని వస్తాను అని అంటాడు నందన్. నందన్ తన హ్యాండ్స్ని వాష్ చేసుకుని వచ్చినా కానీ సౌమ్య క్యారియర్ని ఓపెన్ చేయకుండా అలానే సోఫాలో కూర్చొని ఉంటుంది. నందన్ ఒక ప్లేట్ని తీసుకుని వచ్చి తానే క్యారియర్ని ఓపెన్ చేస్తాడు. మసాలా వాసన ముక్కులకు గుప్పుమని తగలగానే క్యారియర్ వైపు చూడకుండా సౌమ్య పైకి లేచి, నేను ఈరోజు నాన్ వెజ్ తినను అని అంటుంది. నువ్వు తినకు, నాకు పెట్టు అని అంటాడు నందన్. సౌమ్య నందన్ వైపు గుర్రుగా చూస్తూ, ఎంతసేపు తన ఆకలి, తన ఆలోచన, తన మాటే నెగ్గాలి. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలకు, భావాలను అసలు పట్టించుకోడు ఈ మనిషి అని నందన్ని తెగ తిట్టుకుంటోంది సౌమ్య. సౌమ్య చేతిని పట్టుకుని సోఫాలో మళ్ళీ కూర్చోబెడుతూ, పొద్దుననగా టిఫిన్ తిన్నానే, నీతో కొట్లాడడం వల్ల అది కూడా అరిగిపోయింది. నాకు బాగా ఆకలి వేస్తోంది సౌమ్య, వడ్డించవా అని అడుగుతాడు నందన్. సౌమ్య అలానే నందన్ని తిట్టుకుంటూ క్యారియర్లో ఏముంది అని చూసింది. అన్నీ వెజ్ ఐటమ్సే. ఈరోజు అత్తయ్య తన ఫ్రెండ్స్ ఎవరో ఇంటికి వస్తున్నారని లంచ్కి ఇంట్లో నాన్ వెజ్ మాత్రమే వండుతారు, వెజ్ చేయించను అని నాతో చెప్పింది కదా. మరి క్యారియర్ వైపు చూస్తూ మసాలా గుత్తి వంకాయి, బెండకాయ టమాటా పచ్చడి, మామిడికాయ పప్పు, మునక్కాయ సాంబార్, ఆలుగడ్డ వేపుడు, అప్పడాలు, పెరుగును చూసి ఇక్కడ ఇన్ని వెజ్ ఐటమ్స్ కనపడుతున్నాయి. ఆ మసాలా వాసనలు గుమగుమలాడడంతో సౌమ్యకు కూడా బాగా ఆకలి వేయడంతో ప్లేట్ చేతిలోకి తీసుకుంటూ, ఒక ప్లేటు మాత్రమే తెచ్చారు, మీరు తినరా అని అడుగుతుంది. ఈ వెటకారాలే తగ్గించుకుంటే మంచిది, ఇద్దరం కలిసి ఒకే ప్లేట్లో తిందాం అని అంటాడు నందన్. నాకు ఇలా ఒకే ప్లేట్లో ఒకరితో భోజనం పంచుకొని వాళ్ళ ఎంగిలి తినడం నాకు అలవాటు లేదు అని అంటుంది సౌమ్య. ఇక నుండి మొగుడి ఎంగిలిని తినడం అలవాటు చేసుకోవే అని అంటాడు నందన్. ఛీ, మీ ఎంగిలా, నేను అసలు తినను అని చిరాగ్గా ఫేస్ పెట్టుకుని చెప్పింది సౌమ్య. అబాచా, అవునా? మరి వ్రతానికి ముందు నేను నీకు లిప్ కిస్ ఇస్తే నా నాలుకను నీ నాలుకతో పెనవేస్తూ మరి నేను పెట్టే ముద్దును ఆస్వాదించావు. మరి దాన్నేమంటారమ్మా? నా ఎంగిలిని జుర్రుకోవడమనరా అని అంటాడు నందన్. ఆ మాటలకు తడబడుతూ తన మొహాన్ని పక్కకు తిప్పుకుంటుంది సౌమ్య. సరే, ఇక్కడ ఉన్నది ఒకటే ప్లేటు, తింటే తిను, లేకపోతే మానే. నాకు బాగా ఆకలేస్తోంది, నేను తింటున్నానమ్మా అని ప్లేట్లో వడ్డించుకోవడం మొదలు పెట్టాడు నందన్. శుక్రవారం శనివారం నువ్వు నాన్ వెజ్ తినవని నాకు తెలుసు సౌమ్య, అందుకే బోనకు చెప్పి మరి వెజ్ ఐటమ్స్ చేయించాను. నా చెల్లెలు బోన వంట బాగా చేస్తుంది అని గుత్తి వంకాయ కూరను అన్నంలో కలపడం మొదలు పెట్టాడు నందన్. గుత్తి వంకాయ కూరను చూస్తుంటే సౌమ్యకు నోరూరిపోతోంది. టేబుల్ మీద అటుపక్కనే ఇంకో ప్లేట్ కనిపించింది సౌమ్యకు. ఇంకో ప్లేట్ ఉందిగా అని అంటుంది. అన్నం ముద్దను సౌమ్య నోటికి అందిస్తూ, అది గౌతమ్ది చెప్పాడు నందన్. సౌమ్య నోటికి అన్నం ముద్దను అందిస్తూ, నాతో కొట్లాడడానికైనా నన్ను ఇబ్బంది పెట్టడానికైనా నీకు ఓపిక కావాలి కదా సౌమ్య, తిను అని అంటాడు నందన్. సౌమ్య నందన్ వైపు చూస్తూ నందన్ పెట్టే గోరు ముద్దలను తింటోంది. సౌమ్యకు అన్నం తినిపిస్తూ తాను కూడా అన్నం తినడం మొదలు పెట్టాడు నందన్. ఇద్దరి భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత సౌమ్య బయటకు వెళ్ళబోతుంటే సౌమ్యను ఆపి, నీకు నేను అన్నం తినిపించాను కదా, కాసేపు నువ్వు నాకు తలదిండుగా మారు అని సౌమ్యను సోఫాలో కూర్చోబెడుతూ సౌమ్య ఒడిలో తల పెట్టుకుని కళ్ళు మూసుకొని పడుకుంటాడు నందన్. నందన్ చేతలు, తన మాటలు సౌమ్యకు అసలు అర్థం కావడం లేదు. తన ఒడిలో చిన్న పిల్లాల్లా పడుకొని ఉన్న నందన్ని చూసిన సౌమ్యకు తమ పాత రోజులు గుర్తుకు వచ్చాయి. ప్రతిరోజు 2 గంటలు సౌమ్య నందన్ ఇద్దరు ఒక చోట కలిసేవాళ్ళు. అలా కలిసిన ప్రతిసారి నందన్ 1 గంట సౌమ్యతో తృప్తిగా మాట్లాడి మరో గంట సౌమ్య ఒడిలో హాయిగా కళ్ళు మూసుకొని పడుకునేవాడు. ఇలా సౌమ్య ఒడిలో పడుకోవడం వల్ల తన అలసట అంతా తీరుతుందని సౌమ్యకు చెప్పేవాడు నందన్. ఆ మాటలు గుర్తుకు వచ్చిన సౌమ్య తన ఒడిలో పడుకొని ఉన్న నందన్ వైపు ప్రేమగా చూసింది.
తనకు తెలియకుండానే నందన్ నుదుటిపై తన పెదవులతో ప్రేమగా ముద్దు పెడుతుంది సౌమ్య. తన తల వెంట్రుకలలో సౌమ్య తన చేతి వేళ్లను పోనిస్తూ నెమ్మదిగా తన తలని నిమురుతుంది. సౌమ్య చేతి స్పర్శకు నందన్ చిన్నగా నవ్వుకుంటూ ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటాడు. ప్రశాంతంగా నిద్రపోతున్న నందన్ వైపు ప్రేమగా చూస్తూ, నాపై ఇంత ప్రేమ ఉన్నవాడివి, ఆ రోజు నువ్వు నన్ను అన్ని మాటలు ఎలా అనగలిగావు నందన్? ఆ రోజు ఎన్ని ఆశలతో నేను ఆ గదిలోకి అడుగు పెట్టానో తెలుసా నందన్? నీకు నా మీద ఉన్న కోపానికి గల కారణం నీకు తెలుపుతూ ఆ రోజు నీతో ఒక్క మాట చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయానో, ఆ తర్వాత ఏం జరిగిందో, నేను ఎన్ని కష్టాలు పడ్డానో, ఆ సమయంలో నిన్ను ఎందుకు కలవలేకపోయానో నీతో అన్ని విషయాలు చెప్పుకోవాలని, నా మనసులో ఉన్న బాధను నీతో పంచుకోవాలని, నీ గుండెల్లో గువ్వ పిల్లలా ఒదిగిపోవాలని అనుకున్నాను. కానీ నీ మాటలతో నా మనసును చంపేశావు నందన్. ఇప్పుడు మళ్ళీ నా మనసుకు ప్రాణం పోస్తున్నావు. ఏంటిదంతా? నిన్ను నేను ఎలా అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తూ నందన్ వైపే చూస్తూ నందన్తో పాటు సౌమ్య కూడా నిద్రలోకి జారుకుంటుంది. ఇక్కడ మహేంద్ర విల్లాలో శేఖర్ తాను హాస్పిటల్ దగ్గర చూసింది, అలానే బోన రవితో మాట్లాడిందంతా పూసగుచ్చినట్లు మొత్తం శ్రీనివాస్తో చెప్పేశాడు శేఖర్. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను. అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.